హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మన కిడ్స్ కోసం అయితే మనం అయితే వెరైటీ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం. కాబట్టి వెరైటీ ఐటమ్స్ అంటే మనకు మన బడ్జెట్లో ఉండేవి బాగా మంచి ఐటమ్స్ ఏమంటారంటే క్వాలిటీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలని ఇది మొత్తం బేబీ షోరూమే అనమాట. పిల్లల కోసం ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మేమైతే ఎక్కడెక్కడో వెతికినాం ఒక్కొక్క దుప్పట్ల కోసము ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వస్తువు తీసుకున్నాం అనమాట. కాకపోతే అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయి, ఇదే షాప్లో ఉన్నాయి. ఇది తీసుకుంటున్నాం అనమాట. ఇది మార్చుకున్నట్టు ఏం కనబడదు. ఒక బెడ్ అయితే ఇది కాటన్ అన్న, కాటన్ ఇదంతా కాస్ట్ ఇది 600 అంట. వీటికి దోమతెర కూడా వస్తుందా? ఏది బాగుంటుంది తీసుకుంటాం, ఎందుకంటే పిల్లలకి దోమలు అట్లా కుట్టకుండా చూసుకోవాలి కాబట్టి. మాకైతే చాలా బాగా నచ్చింది షాప్ అయితే, ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇన్ని ఉంటాయని నేను బయట నుంచి చూసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకు షోకేస్ ఏమంటారు అంటే షోకేస్లోనే కొన్ని చూపిస్తారు, లోపలికి పోయిన తర్వాత షాప్లో ఉండవు. ఇక్కడ బయట తక్కువ పెట్టినారు, లోపల విపరీతంగా ఉన్నాయన్నమాట. ఇది బాగుంది, మీకు అనిపిస్తుంది. ఇది బాగుంది, ఇది మెత్తగా ఉంటుంది కదా. ఇది కాటనే కదా. బేబీ అట్లా పాస్ పోసినప్పుడు కింద వేయడానికి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నంబర్ 9700583888. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో పిల్లల బెడ్ మీదకి అనమాట. పాస్కి అట్లా బాత్రూమ్కి పోయినప్పుడు కూడా కింద ఏముంది, కింద మనకు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తాం మీకు. తీసుకో. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇట్లా బెడ్ పైన మనం వేసినప్పుడు వెనక సైడ్ అంటే ప్లాస్టిక్ లాగా ఉంది కదన్నా, వాటర్ అంతా బెడ్లోకి దిగకుండా ఉందన్నమాట. అది దోమతెర చూపించు. అది ఇప్పుడైతే చిన్నది తీసుకుంటున్నాం. తర్వాత దోమతెర బెడ్. హాస్పిటల్లో దోమలు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది పడతారు కదా పిల్లలు, అందుకోసమని అట్లా జిప్పు వేసేస్తే సరిపోతుంది. సూపర్ ఉంది పో. ఇదే తీసుకోలే, దానిలో కూడా కలర్స్ ఉన్నాయా? అవి ఉన్నాయి. అవి మేము ఒక్కొక్క షాప్లో తిరిగి ఒక్కొక్కటి తీసుకొని వచ్చినామన్న, మాకు తెలియక. అదొకటి చాలే, మళ్ళీ వస్తాం ఇది చూసి. డ్రెస్సులు తీసుకున్నాం, పిల్లలకు నైటీలు కూడానా? అన్నీ ఉన్నాయి చూడండి, పెద్ద గోదాం లాగా ఉందన్నమాట షాపు. చాలా వెతికినాము, మాకు ఈ షాప్లో మేము ఓన్లీ అవి ఆ బెడ్లు మాత్రమే ఉంటాయి అనుకున్నాము. మేము ఆ బెడ్లు మాత్రమే ఉంటాయి అనుకున్నాం బయట నుంచి చూసి. ఇంకేం తీసుకోవాల్సిన షటరు ఏమో అడిగినారు, ఒకవేళ కావాలంటే వేస్తాం, లేకపోతే ఇవన్నీ తీయండి. ఎందుకంటే వాళ్ళు అడిగినారు కాబట్టి మళ్ళీ తేకపోతే. చూడు అగ ఊయలు ఉన్నాయి చిన్న. అగ అది ఊయలనే కదా, అది కాదా? అది బెడ్డేనా? ఏవి అది ఊయల కట్ట అబ్బాది, స్నానం చేసేది బుడ్డిగాళ్ళు. నువ్వు అడిగితే టబ్బు కావాలని. టబ్బే అంటే ఇట్లా ఎలక్ట్రికల్ ఉంటాయి కదా అన్న ఊయలు, అవి ఉన్నాయా? ఇక్కడ ఎలక్ట్రికల్ ఊయళ్ళు కూడా ఉన్నాయంట, నేను వీడియోలో మాత్రమే చూసిన. ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ అవేంటి అబ్బా, చిన్న ఉన్నాయి చిన్న, భలే ఉన్నాయి, బాగున్నాయి. అబ్బా సూపర్ ఉన్నాయి. నేను మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వస్తుందని అనుకుంటున్నాను వీటికోసం అయితే. ఎక్సలెంట్. బెడ్గా నచ్చింది,
ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇది పిల్లల బెడ్ ఉయ్యాల కాదు, ఇది బెడ్, ఇదిగో దోమతర బెడ్, ఇది ఉయ్యాల. సూపర్ ఉంది. ఇవన్నీ ఉయ్యాలే, బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే హైదరాబాద్ పోవాలని ప్లానింగ్ అయితే వేసిన, ఎందుకంటే ఇక్కడ దొరకవేమో పొద్దుటూరులో అని. ఎలక్ట్రిక్ లేదంట, అది పింక్ ఆ పక్క నుంచి రండి, అది ఎలక్ట్రికల్. అది అంటే ఇట్లా మూవ్ అవుతానే ఉంటుందా? అదే కదులుతానే ఉంటుంది మనం ఆన్ చేసి పెడితే. అట్లా ఎన్ని వెరైటీస్. దానికన్నా మనం ఊపుకుండేది బాగుంటుంది. బాగుంటుంది లే. 9,000. 9,000. మిగతా ఎంత? చక్కెర ఉంది చూడు, చక్కెర 11,000 ఉంది, 17,000 ఉంది, 2,000 ఉన్నాయి, 4,000 ఉన్నాయి. అది ఎలక్ట్రికల్ అయితే మాత్రం 9,000 అంట. కానీ బాగానైతే బాగున్నాయి, నాకు బాగా. ఇప్పుడు షటర్లు కాకపోతే నర్స్ అడిగినారు కాబట్టి తీసుకుంటున్నాం. ఇది సమ్మర్ అయినా కూడా ఒకవేళ వాళ్ళకు చలి అట్లా వస్తే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం కాబట్టి. అంతేలే, ఇది మరీ చిన్నది కాదేమో, మరీ చిన్నది కాదేమో. బాగా నిన్న డిశ్చార్జ్ అయిపోయిన పిల్లలకు పనికొచ్చేది. ఏం చేస్తున్నా రాజకీయ? ఏం చేస్తున్నా? షటరు, ఇది కాళ్ళకు, ఇది కాళ్ళకు, ఇది తలకు, చేతులు కాళ్ళకు సెట్ తీసుకుంటారా? ఇది తీసుకో. స్వెటరు, తలకు క్యాప్, కాళ్ళకు చేతులకు. కాళ్ళకే చేతులకు రాదు, సరేలే. చేతులకు వీటికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది కదా, సరేలే. కాకపోతే చేతులకు కాళ్ళకు మళ్ళీ సపరేట్ తీసుకుంటున్నా. అంతే. ఇంకేం తీసుకోమని చెప్పినారు? అంతేలే. అంతేనా అన్న? ఇది కూడా ఉయ్యాలేనా? అది ఇట్లాంటిదేనా? అయితే ఇది 3 నెలల పిల్లలు బాగుంటుంది. 3 నెలల పిల్లలకా? ఇప్పుడు బొమ్మలు వస్తాయి సైజ్ ఇట్లా తగిలినా కొద్దీ చూస్తారు. అవునవును, చేతులు ఊపుతా అంటారు. దోమ పైన బొమ్మలు తగిలించారు. అవునవునులే, పిల్లలు ఆడుకుంటా ఉంటారు. అవునులే. అవునవును, వీడియోలో చూసినాంలే అట్లా. బొమ్మలు వస్తాయి. అవునులే. వాళ్ళు ఇప్పుడు ఏం గమ్ముకుంటారు, 3 నెలలు 4 నెలలు వచ్చినా కాదు చేతులు ఊపుతా అంటారు కదా. అవునవును, అప్పుడు పట్టుకొని చూస్తా అంటారు ఎక్సర్సైజ్ పెట్టి. అవునవును. ఇది ఉయ్యాలకి యాడికి పోవాల్సిన అవసరం లేదు. ఎన్ని తీసుకున్నాం ఉయ్యాల? నేను హైదరాబాద్ ప్లాన్ వేసిన, ఎందుకంటే మనకి ఇక్కడ దొరకవు కదా. దోమల బ్యాట్ ఇన్నా. కుర్చీలు బుజ్జిగాళ్ళకు కుర్చీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నటి కుర్చీలు కూడా ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి వీళ్ళ షాప్లో. ఐటమ్ ఉన్నాయి. గుర్రం ఉంది, గుర్రం ఊగే గుర్రం. ఇదే కాదనా, మనము బైక్లో ఆడికన్నా పోయేటప్పుడు పిల్లలను తగిలించుకుంటే బ్యాగ్ ఉంటుంది కదా, అది కూడా అంటే పుట్టిన పిల్లలను వేసుకోరు కదా, పిల్లలను వాళ్ళు కూర్చోవద్దు, 6 నెలల తర్వాత వేసుకోవాలా. వాళ్ళు మెడల్ నిలబడాలా, కూర్చోవాలా. అవునులే. అప్పుడు వాళ్ళని తగిలించుకోవాలన్నమాట. ఈ పడిపిడలు తగిలించుకునే బ్యాలెన్స్ ఉండదు వాళ్ళకే ఉండదు, మనకే. ఆ బొమ్మ చూడు పైన, ఈడ చూడు, ఇది కూడా బాగుంటుంది. ఈడ చూడు చిన్నమయ్య. బాగున్నాయి కదా, ఇంతకన్నా క్యూట్గా ఉంది. బాగుంది కదా. ఒక పిల్లలు నడిచే బండ్లు కూడా పైన ఉన్నాయి అన్ని. సైకిళ్ళు ఉన్నాయి. ఒక్కసారి ఉయ్యాల కాడికి వచ్చినవే. ఉయ్యాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. దొబ్బుకుండా పోయే బండ్లు కదా సైకిళ్ళు. దీనికి మళ్ళీ ఎండ పెట్టకుండా. ఇది చూడు, ఇది నాకు బాగా నచ్చింది చిన్న. ఇది బెడ్, దీని కథ. ఇది ఉయ్యాల కాదు, మంచము. ఇగో ఈ మంచం చూడు, ఈ మంచం చూడు. ఇది ఉయ్యాల కదా, ఇది ఊగుతాది. ఇది ఉయ్యాల. ఇగో ఇవి ఉయ్యాలు. అది ఎలక్ట్రికల్. ఫస్ట్ నుంచి సెకండ్ ఇది కదా, అది ఎలక్ట్రికల్. ఏది బాగుంటుంది అది ఇవ్వండి. 350 ఎట్లా 450. దోమలు అయితే అన్నింటికి సేమ్ సాగు. ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఏం కావాలన్నా ఇటుగా అంత పనే లేదు మాకు. మీరే వచ్చి షాపింగ్ చేసుకుంటారా? ముగ్గురం రావడం, షాపింగ్ చేసుకొని పోతాం ఇంటికి. 3,000 2,300 2,300 పడుతుందా? కానీ బాగుంది,
సూపర్ ఉంది. సూపర్గా ఉంది అంతా ఇక. తీసుక ఇక బిల్ వేయించుకుందాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న షాపింగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాము. అంటే ఒక 2 daysలో వస్తాను కదా. వస్తాము కాదు, వస్తాను. చిన్న ఒక్కడే వస్తాడంట, నేను రానులే. నువ్వు పిల్లలే రాలే, మేమే ముగ్గురమే. మీరు వచ్చి మీరే షాపింగ్ చేసుకోండి, మీరే లెక్కలు కట్టుకోండి, సరేనా? నన్ను అడగొద్దు, నా దగ్గర డబ్బులు లేవని చెప్తాను నేను, సరేనా? నేను అక్కడ దోమలు దండిగా ఉన్నాయి కాబట్టి ఒక దోమల బ్యాటు, బేబీ క్యాపు, బెడ్ మీద ఒక షీటు, వాళ్ళు పాస్కి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా బెడ్కి ఏమంటారు కొంచెం పాడవకుండా ఉండడానికి ఒక షీటు, అది కూడా స్మూత్ షీట్ అనమాట. ఇంకొకటి బెడ్. ఇది సమ్మర్ అయినా కూడా షటర్ తీసుకోమన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి చలి వస్తుంది కాబట్టి షటర్ కూడా తీసుకున్నాము. ఇది 650. ఇది 650 బెడ్. ఇది బ్యాట్ 400. బ్యాట్ 400. ఇదంతా ఇది 350. ఇది 2. మొత్తం టోటల్ 1500. డిస్కౌంట్ తగ్గించేసారా? 50 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వలేదు. చిన్న ఇవ్వలేదు అనమాట. 50 రూపీస్ చిన్న ఇవ్వలేదు. నేను అడగలేను, ఇంతేనా ఏమైనా కావాలి ఇస్తాను. తగ్గడం అయితే తగ్గించేసినారు. అందులోంచి కూడా చిన్న ఒక 50 రూపాయలు తగ్గించి ఇచ్చినాడు అనమాట. ఆ షాప్ అయినా కూడా ఏమనలేదు. మేము ఒకరికి ఇప్పుడు చేయాలి సందులో మేము మోసుకుంటాం, డబ్బులు కట్టాలి, మేము మోసుకోము. నాకు ఈయన కానీ ఇస్తలేడు అనమాట చిన్న. సరే తీసుకొని అవుతారు రా. బండిలో ఎక్కినప్పుడు మాత్రం నేనే పట్టుకోవాల్సింది అనమాట. చిన్న నాకేమో ఇస్తలేడు కానీ బండిలో మాత్రం నేనే పట్టుకొని వెనక కూర్చోవాలా. నాకేమో ఇయ్యనని అంటున్నాడు. ఇప్పుడు బండి దగ్గర పోయినాక ఎవరికి ఇస్తాడో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ నాకే ఇచ్చినాడు అనమాట. లాస్ట్కి ఫస్ట్ ఏమో షాప్లో ఉన్నప్పుడేమో ఇయ్యను అని చెప్పినాడు. పోదాం వచ్చిన చాలా ఇక వెంటనే మనము శ్రీయాన్ హాస్పిటల్కి అయితే పోదాము. తీసుకొని అయితే వచ్చినాం. లతమ్మ అయితే పడుకొని ఉంది. లత చూడబ్బా ఏమేమి తెచ్చినాము. అర్జున్ ముందు ఏం తెచ్చినాం బాగుందా? లతమ్మకైతే బెడ్ అవన్నీ అయితే తీసుకొని రాగానే అన్ని పరిశోధిస్తుంది అనమాట. చూడండి ఎట్టుందబ్బా, బాగుందా? చిన్న బెడ్, ఇంకా బెడ్ మీద ఇంకా షీట్ కూడా తెచ్చినాడు చూడబ్బా. పెట్టాడు మామ. అది పాస్ పోసిన బాత్రూమ్ చేసిన ఆ బెడ్కి అంటకుండా ఉంటుంది అనమాట. కింది సైడ్ ఏమో కొంచెం రబ్బర్ లాగా ఉంది, వాటర్ లేకుండా. పై సైడ్ ఏమో చాలా స్మూత్గా ఉంది అనమాట. చాలా బాగుంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనుకున్నా, ఉయ్యాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, ఎన్ని విపరీతంగా ఉన్నాయంటే అన్ని ఉన్నాయి తెలుసా. అన్ని వెరైటీస్ ఉన్నాయి. పొద్దుటూరులో ఎన్ని ఉంటాయని నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న అంటున్నాడు, ఇక నువ్వు రానవసరం లేదు, వాళ్ళతో నేను షాపింగ్ చేసుకొని వస్తా అంటున్నాడు. షాపింగ్ చేసుకొని రా, సరేనా? ఇంకా నయమే లేదు. ఎందుకంటే నేను మంచి టీవీ చూసుకుంటూ కూర్చుంటా హ్యాపీగా. అది క్యాప్ చేతులకు కాళ్ళకు దాంట్లోనే పెట్టినాడా? దాంట్లోనే ఉంటాయి సెట్. ఇంకొకటి ఇచ్చినాడు, తీసుకోలేదు. అవి తీసుకోలేదు, సెట్ తీసుకునే. తీసుకుని సరిపోతా. నేను మ్యాచింగ్ కలర్ ఇయ్యానేనా, అటైతే తీసుకున్నాను సేమ్ కలర్. చేతులకి కాళ్ళకబ్బా. ఎవరినెవరిని ఇప్పుడు మనకి ఇస్తున్నారో వాళ్ళ తీసుకొని వచ్చినామబ్బా. నెక్స్ట్ ఎందుకు మళ్ళా మనకు నెక్స్ట్ ఎవరు మన బుజ్జి గారిని మళ్ళీ ఇస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొక సెట్ తీసుకోవాలన్నమాట. ముందే తీసుకొని ఎందుకు పెట్టుకోవడం పక్కన. ఏంటి అబ్బా, చిట్టి చేతులు, పాదాలు చూచు, చిట్టి పాదాలు, చిట్టి చేతులు, చిట్టి క్యాప్ అన్నమాట పాపది. అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చినాయి. వేసి పెట్టింది బిడ్డ కోసం బెడ్ వేసి రెడీ చేసి పెట్టింది అనమాట. అన్ని టోటల్ అంతా రెడీ చేసి పెట్టింది. అంత రెడీ చేసి పెట్టడం కాదు, బాగా నీట్గా ఉంచాలా, సరేనా? అట్లా వేసి జిప్ వేసి పెట్టామంటే ఒక దోమ కానీ పోతుంది. ఒకవేళ కలిస్తే మనల్ని కలుస్తాయి, పిల్లలకు కలిస్తే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కదా. అందుకోసం ఇక్కడ ఉంటాయి చూడు, అట్లా రెండు దగ్గరికి బట్టి వేయాలబ్బా. జిప్పు లేకపోతే నీ పొట్ట కొత్తకుండా చూడు లత.
ఎందుకంటే కుట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడిపోతామని. నచ్చిందా? ఆడబెట్టేసి కొన్ని కొన్ని సెంటిమెంట్లు నాకు చాలా ఉంటాయి కాబట్టి అందుకే అక్కడ పెట్టమని చెప్తాను. దిండు, మా బుజ్జమ్మ దిండు, బుజ్జి దిండు, పాదాలు ఉంటున్నాయి వీటిపైన డిజైన్ లేదు. బుజ్జమ్మ బుజ్జి దిండు. అది షటర్ తీసుకోమన్నారబ్బా. సమ్మర్ అయినా కూడా తీసుకోమని చెప్పినారు కాబట్టి నర్సులు మనం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎందుకు మనం ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అవసరపడకపోయినా ఒకవేళ నెక్స్ట్ అయినా అవసరపడుతుంది, అంతే కదా. ముందైతే మనం సేఫ్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తూనే ఉంటాం. మా ప్రతి ఒక్క సంతోషాన్ని ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది స్పెషల్గా అయితే వీడియో చేసి పెడుతున్నాం. ఎవరన్నా ఏమన్నా అనుకునే వాళ్ళు అనుకుంటారు, మాకు బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళైతే బ్లెస్సింగ్ ఇస్తారు. మదర్ అయిపోయిందనమాట. షటర్ను ముద్దు పెట్టుకుంటుంది చూసారా, అదనమాట. మదరు ఒక పాపకు తల్లి కాగానే ఆ ఫీలింగ్ వేరే అయిపోతుంది కదా. చిన్నపిల్ల తత్వం దగ్గర నుంచి ఇక మదర్ ఏమంటారంటే పెద్దరికం వచ్చేస్తుంది. నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే అక్కడ ముద్దు పెట్టుకుంటుంది. అది మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే కిందికి వెళ్ళి అయితే మెడిసిన్ తీసుకొని వస్తాం. మరి ఉంటాం. బాయ్ బాయ్ చెప్పు బా. అమ్మ బాయ్ చెప్పడం కూడా అంత బిజీ అయిపోయింది లతమ్మ. మడత వేసుకుంటుంది.